పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతకి సంబంధించి వైసీపీ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. సరే, ఆయన బయటకొస్తున్నప్పుడు సహజంగానే చాలా విపరీతమైనటువంటి క్రౌడ్ వస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రౌడ్ పుల్లర్ లాంటి పొలిటికల్ లీడర్. సో, ఈ నేపథ్యంలో ఆయన భద్రతకి సంబంధించి వైసీపీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏముంది? నిన్న అమిత్ షాని కలిసారు. అమిత్ షాని కలిసి వైసీపీ ఎంపీలందరూ కూడా ఒక పత్రాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వాళ్ళు కేంద్ర అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ వివాదం ఇంత పెద్ద ఎత్తున రాజకీయం కావడానికి గల కారణం ఏంటి? అశోక్ గారు, బేసిక్‌గా సెక్యూరిటీ అనేది వారి యొక్క అవసరాల బట్టి ఉంటుంది. హోదాను బట్టి అనేది సెకండరీ. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నట్టు క్రౌడ్ పుల్లర్ మాత్రమే కాదు, ఆయనకి బలమైన శత్రువులు, బలమైన మిత్రులు. ఆయనందరికి కూడా ఎమోషనల్ శత్రుత్వం ఉండేవాళ్ళుంటారు. ఎమోషనల్‌గా ఆయన కనెక్ట్ అయ్యేవాళ్ళుంటారు. ఒక్కొక్కరిది ఒకరి నేచర్. వాళ్ళకున్న క్యారెక్టర్ రీత్యా, వాళ్ళకున్న నడక, వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం రీత్యా. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన అభిమానులు, బలమైన వ్యతిరేకులు 2 ఉంటారు. అది సహజ సిద్ధంగా. అలాంటి వ్యక్తికి సహజంగా థ్రెట్ ఉంటుంది. హ్మ్. సహజంగా ఉండే థ్రెట్ సమ్ ఎక్స్ ప్లాన్ చేశారని అనం. సహజమైనటువంటి థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది మొదటి అంశం. రెండోది మీరన్నట్టు క్రౌడ్ పుల్లర్. ఎక్కువ మంది జనం వస్తుంటారు. ఈ 2 కారణాలు ఇచ్చా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ప్రాతిపదిక సెక్యూరిటీ ఉండాలి. కానీ 2, 3 ఈళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమంటుంది? ఆయన హోదాను గురించి మాట్లాడుతుంది. ఆయన జస్ట్ లైక్ ఎమ్మెల్యే. రెండోది ఆయనకి ఒక్కోసారి జస్ట్ లైక్ ఎమ్మెల్యే అంటారు. అంతకన్నా ఎక్కువ మద్దతు మనకిస్తామంటారు. ఇంకోసారి ఏమంటారంటే 1000 మంది పెట్టాము. ఇంకా ఎంతమందికి పెట్టాలి? ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు అది పెడతామా? అది కుదరదు అంటారు. ఈ డబుల్ స్టాండర్డ్ అనవసరం. ఆయనకున్నటువంటి థ్రెట్ ఇది. ఆయనకున్న పరిమితులు ఇవి. అంత అంత స్థాయి దానికి తగ్గట్టు ఇదిగో మా భద్రత అని చెప్పండి, తప్పలేదు. అలా కాకుండా ఎమ్మెల్యే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో తరిగామి అని సీపీఎం ఎమ్మెల్యే ఉంటాడు. నాకు కూడా పరిచయం కాదు కానీ తెలుసు. ఒకసారి సమావేశంలో పాల్గొన్నాను ఆయనతో కలిసి. ఆయన జెడ్+ కేటగిరీ ఉంది. ఎమ్మెల్యే జస్ట్. జెడ్+, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితులది. కాబట్టి ఆయనకున్న థ్రెట్ రీత్యా జెడ్+ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆయనకెందుకు ఇస్తారు? ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రి అయినాడంటే అది కుదరదు. కాబట్టి పౌరుడికైనా ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకు సాధారణ పౌరుడుంటాడు. ఎవరినో ఒకరు థ్రెట్ చేసి వాడిని రేపు చంపేస్తా ఉన్నారనుకోండి. వాడు కూడా సాధారణ పౌరుడు అనలేదు. 1000 మంది పోలీసులను వచ్చి ఇంటికాడ పెట్టాల్సిందే. సాధారణ పౌరునికి లేదు కదా! పౌరుని కాపాడు ప్రభుత్వం యొక్క బాధ్యత. కాపాడుకునే హక్కు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసే అధికారం పౌరులకు ఉంటుంది. అది ఆయన ప్రజాప్రతినిధి. సో, ఆయనకి ఎంత థ్రెట్ ఉంది, మీరు థ్రెట్‌కి తగ్గినట్టు ఏ కేటగిరీ భద్రత ఇస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. కానీ దీనికి సమాధానం చెప్పకుండా మీరు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం అనేది కుదరదు. అందువల్ల అనుమానాలకి ఎక్కువ అవడానికి దారి తీస్తా ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి ఏమంటారు? 1000 మందిని మేము కేటాయించాం. కేటాయించారు. నిజమే. నిన్న కూడా గోదావరి జిల్లాలకి 1000 మంది తక్కువ ఏమి ఉండరు. యాడున్నారు? హెలికాప్టర్ దగ్గర లేరు. ఆయన కారు దగ్గర లేరు. ఈ పెట్రోల్ బంకుల దగ్గర, ఎక్కడైతే ర్యాలీ వస్తుందో ఆడ ఉంటున్నారు. అంటే జనాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉంటున్నారు. మీరు అంటే ఇప్పుడు నిన్న మన బంగారపాలెంకి వచ్చినప్పుడు కూడా 1500 మంది ఎంతమందినో కేటాయించారు పోలీసుల్ని. అవును. ఎక్కడ పెట్రోల్ బంకుల కాడ, ర్యాలీల కాడ, నేషనల్ హైవే దగ్గర జనం ఈడు కేటాయించారు తప్ప జగన్ గారి దగ్గర లేరు. నిన్న హ్మ్. హెలికాప్టర్ దగ్గర చూసాం. ఆయన దిగాడు, కారెక్కాడు. మొత్తం వచ్చేసినారు. ఒక హ్మ్. కానిస్టేబుల్ కనపడరు మనకు. ఆయనకున్న పర్సనల్ సెక్యూరిటీ మినహాయించి. అంటే అవును. ఇవన్నీ చూసినప్పుడు ఈ తరహా వద్దు అంటాను. మీకు ఎంత అవసరమో అంత ఆయన కోరినంత మద్దతు భద్రత ఇమ్మని నేను అనట్లేదు. ప్రభుత్వం అఫీషియల్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్ట్‌లో పిటిషన్ ఏశాడు. హోంమంత్రి గారు ఆయన ఎమ్మెల్యే అంటే అంతకుమించి ఏమి ఇస్తా ఉంటుంది. కానీ హోంశాఖ నుంచి అఫిడవిట్ ఆయనకి 27 మంది ఇస్తున్నాం, 37 మంది ఎందుకు ఇయ్యాలి అని చెప్పొచ్చుగా. ఆయన జస్ట్ ఎమ్మెల్యేనండి, అంతకుమించి ఇవ్వమని చెప్పి కోర్టులో చెప్పొచ్చుగా. కోర్టులో మాత్రం వేరే రకంగా చెప్తారు. బయట ఉపన్యాసంలో వేరే రకంగా చెప్తారు. కాబట్టి ఇందువల్ల ఏమవుతుంది, ప్రయాణపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద వస్తున్నాడు. క్రౌడ్ పుల్లరు. ఆయనకున్న ఇమేజ్ ఆయనకుంది. ఇంక రాను రాను ఇది పెరిగేదే. సో, ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకి ఎంత అవసరమో అంత భద్రత ఇవ్వాలి. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరగలేదు. ఒకసారి కేంద్రం జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది. డైరెక్ట్‌గా అవును. వాళ్ళు కూడా జెడ్+ కేటాయించవచ్చు. ఆ ఒత్తిడి వాళ్ళు పెంచుతున్నారు. అందువల్ల హోంశాఖ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలంతా వెళ్లి రిప్రజెంట్ చేశారు. వెంటనే కేంద్రం స్పందిస్తుందని నేను అనగాని, కేంద్రం స్పందించే లోపల మీరు స్పందిస్తే గౌరవప్రదంగా ఉంటుంది. 2 ఓకే. డెమోక్రసీలో కూడా ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని మేము అలా చూడమని చెప్తే అది కరెక్ట్ కాదు. ఆయనకి ఎంత అవసరమో, ఆయనకి ఎంత అవసరం ఇస్తే అంత ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ప్రభుత్వానికే నష్టం. హ్మ్. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లుంటాయి.
ఇది ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు. పార్టీ కార్యకర్తలు, సేవాదళ పేరుతో ఉన్నోళ్ళు నిలబెడతారు. కానీ అది మంచిది కాదు కదా ప్రభుత్వానికి. అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రికి కూడా మినిమం జెడ్ సెక్యూరిటీ ఉంటుంది కదా. ఆయన ఏమి వెంటనే మానేసి రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి అయితే కాదు. స్టిల్ ఇంకా ఒక అపోజిషన్ లీడరు, ఒక మాజీ ముఖ్యమంత్రి. సో మినిమం కన్సర్న్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. నేను ఆయన ఏ సభకి వెళ్ళినా కూడా ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకోనో లేదంటే వైసీపీ కార్యకర్తలను పెట్టుకోనో ముందుకెళ్తున్నాడు తప్ప పోలీస్ అంటే కాకి చొక్కా ఆయన పరిసర ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తుంది అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీస్ ముందు అధికారికంగా ఆయన సెక్యూరిటీ కేటాయించే వాళ్ళు ఒక 20 మంది ఉన్నారనుకో. ఆడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోవడం తెలుసుకోవడం కోసం 40 మందిని పెడతారు. వాళ్ళు ఆడ సెక్యూరిటీ పని. అదేదో 30 మందిని ఆడ పెడితే ఇబ్బందులు రావు కదా. అంటే మెన్ లేరా అంటే దీనికి ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. రెండోది, వాళ్ళు ఏం చూడండి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదా లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా కన్నా మాజీ ముఖ్యమంత్రి హోదా చిన్నదేం కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదా హౌస్ ఉన్నంత వరకే. మాజీ ముఖ్యమంత్రి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వై కేటగిరీ భద్రత ఉంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అఫీషియల్గా వై కేటగిరీ భద్రత ఉంటుంది. కాబట్టి బేసిక్గా మాజీ ముఖ్యమంత్రి కావడం, ఒక పార్టీకి అధ్యక్షుడు కావడం, ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉన్న వ్యక్తి కావడం, ఆయనకున్న ఇమేజ్ రీత్యా, ఈ 3 కారణాల రీత్యా ఆయనకి ఎంత అవసరం అని నేను అనుకుంటుంది Z+ కేటగిరీకి అన్ని విధాలా ఆయన అవసరం ఉంది. ఆయనకున్న థ్రెట్ అవన్నీ చూసినప్పుడు ఎక్కువ జనంలోకి వెళ్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి Z+ కేటగిరీ తరహా భద్రత ఇవ్వకపోతే అది నష్టం వస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం జోకి ఇప్పుడు చేసుకుంటుందో లేదో తెలియదు కానీ, వాళ్ళు ప్రశ్నించే వరకు లేదా కోర్టులు ప్రశ్నించేంత వరకు, ప్రజలు ప్రశ్నించేంత వరకు తీసుకెళ్తే అది ప్రభుత్వానికి నష్టం. ఓకే. ఇంకొకటి ప్రధానమైన అంశం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన గతంలో అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా శ్వేతపత్రాలు, వైట్ పేపర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ తాజాగా వైట్ పేపరు ఎకానమీకి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రిలీజ్ చేయడం ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఒక పక్క హామీలు అమలు చేయట్లేదు, ఇంకో పక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఇంకో పక్క అమరావతి మీద తీవ్ర స్థాయిలో ఒక వ్యతిరేకత వస్తుంది. ఇన్ని అంశాలన్నీ కూడా కూడగొట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అసలు బాగలేదు, 14 నుంచి ఇప్పటి వరకు నేనే దాన్ని ఎంతో కొంత సరి చేసుకుంటా వచ్చానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇంక ఈ 2 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకోండి ఇంక ఇంతే అనేటువంటి చెప్పే ఇండికేషన్స్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనుకోవచ్చా? ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో 2 ఏళ్ల పాలన పైన ఇచ్చారు. దాంట్లో ఆయన చెప్పదలుచుకున్నది ఏమంటే అనుమానాలు తావిస్తుంది. ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. రాష్ట్రానికి వస్తున్న ఆర్థిక ఇన్కమ్ జనరేషన్ ఉద్యోగుల జీతభత్యాలు జరిగిపోతుంది. కేంద్రం నుంచి డెవల్యూషన్ ఫండ్స్ కానీ ఇతర రావాల్సిన వాటాలు అప్పులు వడ్డీలు జరిగిపోతా ఉన్నాయి. ఇంకా ఏం చేయాలన్నా అప్పు చేయాల్సి వస్తూ ఉంది అనేది వారు చెప్పింది. అది ఎప్పుడు తెలుసుకున్నారు? నిన్న మొన్న తెలుసుకున్నారా? ఎలక్షన్ ముందు తెలియదా? మరి ఎందుకు హామీలు ఇచ్చినారు? ఈ పరిమితులు ఉన్నాయి కాబట్టి నేను ఎన్నికల్లో హామీలు ఇవ్వలేకపోతున్నాను, పరిమితులు సరిదిద్ది మీకు మంచి చేస్తానని ఎలక్షన్ ఎందుకు చెప్పలేదు? ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. మీరు అప్పటికే 15 ఏళ్ల ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. 24 ఎలక్షన్ ముందు జగన్ గారు ఒక పార్టీ ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి ముఖ్యమంత్రి. మీరు 15 ఏళ్ల ప్రతిపక్షం, 15 ఏళ్ల ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రానికి కూడా 10 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్ గారు ఏమన్నారు? మనకున్న ఆర్థిక పరిస్థితి ఇంతకుమించి చేయడానికి లేదు కాబట్టి నేను పెన్షన్స్ కూడా 500 పెంచుకుంటా పోతానని చెప్పాడు. ఇంతకుమించి 50-60 వేల కోట్ల రూపాయల పైన మన పెట్టుబడి మనం హామీలు ఇవ్వలేమన్నారు. మనం ఏమన్నాం? చేతులెత్తేసినట్టు జగను, నాకు అనుభవం ఉంది, మేము ఖచ్చితంగా పెంచుతాను, 1,64,000 కోట్ల రూపాయల విలువైన ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? 1,49,000 కోట్ల రూపాయలు మనకు హామీల అమలు కోసం 1.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. మీరు ఇవ్వాల్సింది 33,000 కోట్ల రూపాయలు. మరి దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్టేగా. మరి అప్పుడు తెలియదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. మనకున్న పరిమితి మనకున్నాయి, ఇది తెలిసి కూడా ఎందుకు ఎన్నికల హామీలు ఇచ్చినారు అనేది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ఏమంటారు? హామీ అమల్లో ఉంది, ఇది నా గొప్పతనం అంటారు. 1,49,000 కోట్లు ఇచ్చామంటారు 2 నెలల్లో. ఇవ్వని దానికి జగన్ కారణం అంటాడు. ఇది అభ్యంతరకరం. ఇచ్చిన దానికి ఇవ్వని దానికి ఆయన కారణం అయినప్పుడు ఇచ్చిన దానికి కూడా ఆయనే కారణం అవుతాడు కదా. ఆయన ఇచ్చిన తర్వాతే కదా.
అప్పులకి ఆయన చేసిన అప్పులకి వారసులు మీరైనప్పుడు ఆయన చేసిన ఆదాయానికి కూడా వారసులు మనమే అవుతాం కదా. కాబట్టి ఇది అంటే చేసింది మాది చేయిందంతా జగన్ ఖాతా వేస్తానంటే మీరు ఇచ్చిన హామీలు కూడా ఆయనే బాధ్యుని అంటాడు. నేను పలానా హామీ ఇచ్చాను కానీ అమలు చేయలేకపోవడం కానీ జగన్ కారణం అంటారు. ఈ తరహా ఎత్తుగల మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చేయాలి? మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అమలైన తీరేంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీరు ఏం చేసినారు అని చూడాలి. ఇప్పుడు క్వార్టర్ అయింది మీన్స్ 1/4 ఫైనాన్స్ ఇయర్లో అన్ని రివర్స్లో ఉన్నాయి. నీతి ఆయోగ్ చెప్పింది దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో 8th ప్లేస్లో ఉన్నాం. అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. బిగ్ స్టేట్లో 11వ ప్లేస్లో ఉన్నాం. 13 బిగ్ స్టేట్లో 11వ ప్లేస్లో ఉన్నాం. దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఫస్ట్ క్వార్టర్లో రావాల్సింది దాదాపు 20,000 కోట్ల రూపాయలు మైనస్లోకి వెళ్ళిపోయినాం. 22,000 కోట్ల రూపాయలు 1 ఇయర్లో ఫైనాన్స్ డిస్ప్యూట్స్ వస్తుంది అనుకుంటే, ఆర్థిక లోటు వస్తుంది అనుకుంటే మొదటి 3 నెలల్లోనే 23,000 కోట్లు వచ్చేసింది. కాబట్టి దీనికి కారణం ఏంటి ఇది చెప్పాలి కదా. కాబట్టి తన పరిపాలనలో లేదా ఈ 2 నెలల్లో ప్లస్ ఏంటి మైనస్ ఇది చెప్పట్లేదు. గత ప్రభుత్వం జోలికి వెళ్తున్నాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు పాత ప్రభుత్వం మీద నిందలేయడం ఒక పార్టీ కనిపిస్తుంది. అమలు చేయకపోవడానికి విధిలేని పరిస్థితులు అమలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే మెసేజ్ ఇస్తున్నారు. అంటే ఇంకా నేను మిగతా వాటిని అమలు చేయలేనని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రెండోది, అమలు చేయకపోయినా దానికి నా తప్పు కాదు కారణం, గతంలో జగన్మోహన్ గారు విధ్వంసం చేసి లేకపోతే నేను ఇచ్చుండేవాడిని అని మాట. కాబట్టి ప్రజల మారు మ్రోగతా ఉంది. ఎందుకంటే ఆయన సిద్ధం సభలంతా ఇదే చెప్పినాడు జగన్. ఆయన ఇవ్వడం సాధ్యం కాదు. అవన్నీ కూడా అది వింటారు, ఇది విన్నారు అది విన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిందే వింటారా? ఆయన చెప్పింది కూడా గతంలో మారు మ్రోగుతున్నాయి కదా. రెండు వేరే చేస్తుంటే అప్పుడు వయసులో చిన్నోడైనా కరెక్ట్గా చెప్పినాడు, ఈయన అవసరం కోసం చెప్పాడు అనుకోరా ప్రజలు? అది ఇంకా నష్టం. కానీ ప్రభుత్వం ఏమన్నా మేము అనుకున్నాం, ఇంత ఆదాయం రాలేదు, ఏమనుకోవద్దండి, కొన్ని చేస్తాం కొన్ని చేయలేమంటే కొంతమంది ఒప్పుకుంటారు. కానీ మా తప్పు ఏమి లేదు, జగనే తప్పు అని చెప్పడం కోసం శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే. కానీ ఇంకొకటి, అంటే దీనికి తోడు ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది ప్రభుత్వానికి. ఉద్యోగులు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి వాళ్ళందరూ ఏకమయ్యారు. ఇన్ఫాక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి ఆ తర్వాత ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడము, దాన్ని వ్యతిరేకించడం, అది కాదని చెప్పి మాకు ఇంకోటి కావాలని చెప్పడము. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చాలా ఎక్కువ చెప్పింది, ఉద్యోగులకు మేము ఎక్కువ చేస్తాము, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మీ వెనకున్నానని చెప్పేసి ఏదో మాట్లాడారు. బట్ ఇప్పుడేమో కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా దొరకని పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ మీట్ అవ్వాలంటే లేదు ముందు మీరు మంత్రులను కలిసి రండి అని చెప్పేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఏదో నమ్మి ఏదో చేస్తారనుకుంటే, ఇప్పుడు అసలు అప్పులు ఉన్నాయి, మీరు ఉద్యోగులు అయ్యండి, మీరు దీన్ని పట్టించుకోకపోతే ఎలాగని చెప్పేసి ఉద్యోగులను కూడా విమర్శించే పరిస్థితులు తీసుకొస్తున్నారు ప్రభుత్వం. ఏం చెప్తారు ఉద్యోగులకు సంబంధించి? ఆయన ఆ మాట ఎందుకన్నారు? రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది అనే పదం ఎందుకు వాడారు? ఇంతకు అడిగితే ఆదాయం అంతా మీకేనా అని జనంలో వ్యతిరేకత రావడం కోసం చెప్పారు. సమస్య ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అన్న కానీ చంద్రబాబు గారు మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండేంత తెలివి లేనివాడేం కాదు. వస్తే ఏం చెప్పాలనేది జనరల్గానే ఎక్కువ మందితో మాట్లాడతాడు. మా మంచి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎక్కువ మాట్లాడడం, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, ఈ గుడ్ లుక్ చంద్రబాబు గారు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఆయన మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడంటే వస్తే ఏం చెప్పాలి అనేది మౌలికమైన ప్రశ్న. ఒకసారి వచ్చేసారు చెప్పేసాడు అక్కడికి అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో వాళ్ళ లైన్లో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడ చంద్రబాబు గారు తటపటాయిస్తున్నారు. రీజన్ ఎందుకు చెప్పాను కదా, డబ్బులు లేవు. మిగతా ఏదైనా సరే ఒకసారి ఇచ్చి ఇంకోసారి ఆపచ్చు. ఉద్యోగస్తులకు ఒకసారి ఇంప్లిమెంట్ చేసేది కంటిన్యూ ప్రాసెస్, పెరుగుతూ పోతున్నా తగ్గదు. ఇప్పుడు ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగా పరిస్థితుల రీత్యా వాళ్ళు కొన్ని చేయలేని పరిస్థితి. డిమాండ్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేశాడు, మీరు దాన్ని రద్దు చేసేసినారు. రద్దు చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం అయ్యారని ఇవ్వాలి. పిఆర్సీ కమిషన్ రద్దు చేసేస్తారు, కొత్త పిఆర్సీ కమిషన్ వేయరు, అయ్యారు ఎవరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రధానంగా సిపిఎస్, జగన్ గారు సిపిఎస్ రద్దు చేస్తున్నాను నిజమే, కానీ చేయలేను, ఈ సోన్స్ కారణం సిపిఎస్ రద్దు చేయలేను, అది ఉండకూడదు, కానీ ఓపీఎస్ ఇవ్వలేను, కాబట్టి నేను జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. నేను అది ఓపెన్గా చెప్పాను, దాంట్లో కొంత వ్యతిరేకిస్తుండొచ్చు. మీరేమన్నారు? అంతకన్నా బెటర్గా ఇస్తామని చెప్పారు. ఆ బెటర్ ఏంటో చెప్పలేదు ఇంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన జీపీఎస్ రద్దు చేసేసినారు, జీవో రద్దు చేసేసినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీపీఎస్ రద్దు చేసినప్పుడు మీరేం చేయాలి? ఆటోమేటిక్గా మీరేమి ఇస్తారో చెప్పాలి. ఇంకా డిఏల సమస్యలు అవన్నీ రొటీన్గా ఉంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల యొక్క విషయంలో
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆర్థిక పరిస్థితి కారణంగానే ఉంది. బట్ ఎలక్షన్ ముందు మనం అట్ట ప్రవర్తించలా. ఎలక్షన్ ముందు జగన్ గారికి వ్యతిరేకంగా ఏం జరిగితే అది బాగా జరిగినాయని చెప్పారు. మీ నుంచి ఆశిస్త్రం మొదలెట్టారు. కనీసం లాజిక్‌గా అన్నా ఇప్పుడు పీఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు కమిషనరు. ఆ పీఆర్సీ కమిషన్ ఎప్పుడు ఇయ్యాలంటే అప్పుడు ఇస్తుంది. తీసుకుంటే వాళ్ళు చెప్పింది ఏమి అమలు చేయాల్సిన అవసరంలా. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మీరు నిర్ణయిస్తారు. దాన్ని ఓకే. ఎందుకు రద్దు చేయాలి అసలు? రద్దు చేసినప్పుడు కామన్ క్వెషన్ ఏమొస్తుంది? నువ్వు ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది రద్దు చేసి. వేయలా. మీరు ఎప్పుడు పీఆర్సీ కమిషన్ ఇయ్యాలి? అది ఎప్పుడు రిపోర్ట్ ఇయ్యాలి? మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి? కనీసం రద్దు చేయడం ఐఆర్ ఇవ్వండి. జీపీఎస్ రద్దు చేసినారు. కొత్తదేదో చెప్పరు. పవన్ కళ్యాణ్ గారైతే 1 ఇయర్‌లో మీతో అందరితో చర్చించి డెమోక్రటిక్‌గా మెరుగైన పీఆర్సీ, మెరుగైన పెన్షన్ స్కీమ్ అన్నారు. 2 ఇయర్స్ అయిపోయింది, చర్చ కూడా స్టార్ట్ కాల. కాబట్టి ఏమనుకుంటారు సమాజం? కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం పరిస్థితి వస్తా ఉంటే ప్రతిదీ ఫైనాన్స్‌తో ముడిపడి కాబట్టి ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగస్తులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండిటి మధ్య జరుగుతుంది. ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రభుత్వం నైతికత ఏందంటే గతంలో మనం ఏం చెప్పినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సరే కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్. ఇన్ని ఆర్థిక వ్యవస్థంగా ఇంత ఇబ్బందులున్నా కూడా రాష్ట్ర పరిస్థితికి సంబంధించి హామీలు అమలు చేస్తున్నారా? లేకపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా? ఇవ్వకపోయినా కూడా అమరావతి పనులు మాత్రం ఆగట్లేదు. అమరావతికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్స్ ఏదో ఒక రూపేణ అప్పులు తీసుకొచ్చైనా సరే అక్కడ బిల్డింగ్‌లను ఇంకోటనో కడుతూ ఉన్నారు. సో, నిన్న చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ వచ్చింది. ఆ క్యాబినెట్ మీటింగ్‌లో మావిగన్‌కి ఆపోజిట్‌గా మావిగన్‌కి ప్రపోజల్‌తోనే ఆవిగన్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ మూడిటిని కలుపుతూ కూడా అదొక ఏరియా సీఆర్‌డీఏ పరిధిని పెంచుతున్నామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. సో, మరి ఏంటి సీఆర్‌డీఏ పరిధిని అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా! సో, అప్పుడు జనాలు ఏమన్నా కొంచెం చేంజ్ ఓవర్ చేసుకుంటారా జగన్ మావిగన్ ప్లాన్ నుంచి? 2 ఒకటి రాష్ట్రం మిగతా విషయాల్లో లేనటువంటి ఒత్తిడి అమరావతిలో ఉండట్లేదు ప్రభుత్వానికి. హ్మ్. మనం ఏమడిగినా ఆర్థిక పరిస్థితి చెప్తున్నారు. అమరావతికి వచ్చేసరికి దానికి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. హ్మ్. ఈ వ్యత్యాసం ప్రజలు చూస్తున్నారు. అది ప్రభుత్వానికి మంచిది కాదు. దానికి కారణం ఏంటి? 2 ఒకటి నా టాప్ ప్రయారిటీ అది. ప్రభుత్వానికి నంబర్ 1 ప్రయారిటీ ఏదంటే అమరావతి. కాబట్టి అక్కడ కష్టాలు కనపడవు ప్రభుత్వానికి. దాన్ని అట్లా అడిగినామంటే ఇవాళ చెప్పేసాం అమరావతి గ్రోత్ ఇంజిన్. ఆడ పెట్టుబడి మళ్ళీ వచ్చేస్తుంది. పోలవరం పూర్తి చేస్తే రాదా? రాయలసీమ ప్రాజెక్టులు కడితే గ్యారంటీగా వస్తాయి కదా! పరిశ్రమలు పెడితే రావా? నిజానికి గ్యారంటీగా వస్తాయి అవి. ఇది గ్యారంటీగా రాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు బాలేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మావిగాను, దానికి ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. ఏం చెప్పాడు ఆయన? మచిలీపట్నం అనేది కొత్తగా కనిపించచ్చు గానీ, విజయవాడ, గుంటూరు కలిపిన రాజధాని ఉండాలన్నారు. అదానికి అందరికి యాక్సెప్టెన్స్ ఉంది. సో, ఇప్పుడిప్పుడు కాబట్టి మనం కూడా చెప్పేస్తే పోతుంది అంటారు. కానీ మంత్రి గారు ఏమంటారు? నారాయణ గారు సంబంధించిన మంత్రి 29 గ్రామాల లో మాస్టర్ ప్లాన్ రూపొందించామంటారు. ఏది? రాజధానికి సంబంధించి. చంద్రబాబు గారు గుంటూరు, విజయవాడ అంటారు. మరి గుంటూరు, విజయవాడ మాస్టర్ ప్లాన్‌లో ఏముంటాయి దాంట్లో చెప్పరు. కలుపుకోండి పేర్లంతా అంటే 2 రోజులు పోతే మచిలీపట్నం తిరుపతి వరకు కలుపుకోండి అంటారు. కలుపుకోవడం చెప్పేది బానే ఉంది. దాంట్లో ఏముంటాయి చెప్పాలి. అమరావతిలో ఏముంటాయో రోజు చెప్తున్నారు. అడిగినా చెప్పతున్నారు, అడగకపోయినా చెప్తున్నారు. ఏమేమి ఉండబోతాయో అనేసి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో అమెజాన్ అడవుల నుంచి అన్నీ ఉంటారు. సాధ్యం కానివి, సాధ్యమైనవి అన్నీ ఉంటాయంటారు అమరావతిలో. ఇక్కడ మాత్రం మీరు కలుపుకోబోయే నగరాల్లో ఏముంటాయో మాత్రం చెప్పరు. కాబట్టి ఇది ద్వంద్వ వైఖరి. ఇది సరైంది కాదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతికి టాప్ ప్రయారిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక కష్టాలు అక్కడ వర్తించవు. రాష్ట్ర సమస్యలు వర్తించవు. ఇంకెక్కువ మాడితే మేము అప్పులు తెస్తున్నాం కదా అంటారు. అంటే మేము ఆ రాష్ట్ర ఆదాయం నుంచి పెట్టట్లేదు, అప్పులు తెస్తున్నాం అంటారు. మరి మిగతా వాటికి కూడా అప్పులు తేవచ్చు కదా! మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అప్పులు తేవచ్చు కదా! ఆడ అప్పులు దొరకవా? ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అప్పులు. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచించకపోతే మీకు అమరావతి టాప్ ప్రయారిటీ కాబట్టి చేసుకుంటూ పోతున్నారు. మేము ప్రయారిటీ కాదు కాబట్టి మాకు అవసరం లేదని అన్ని సెక్షన్ అనుకున్నారనుకోండి. అమరావతి మిగులుతుంది మీకు. ఏదైతే ఓకే. 19 రావాలంటారో వాళ్ళ వరకు ఆ పరిస్థితి తెచ్చుకుంటారంటే మనం చేయగలిగింది ఏముంది? రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.